హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే చాలిమాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి మ్యాచ్ నంబర్ 29 గ్రూప్ మ్యాచ్లకు సంబంధించి గ్రూప్ సిలోని ఇంగ్లాండ్ వర్సెస్ ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్ గురించి కలకత్తా ఈడెన్ గార్డెన్ లో ఈ మ్యాచ్ అయితే జరిగింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మొదటగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇటలీ అంటే ఇంగ్లాండ్ మీద ఇటలీ ఎంత మాత్రం పోటీ ఇస్తుందో అని అనుకోవచ్చు. కానీ ఇటలీ ఇంగ్లాండ్ మీద చాలా మంచి పోటీని అయితే ఇచ్చింది. చివరికి ఇంగ్లాండ్ గెలిచింది. కానీ ఇటలీ పోటీ ఇచ్చిన విధానం చాలా బాగుంది. తొలిసారిగా వరల్డ్ కప్ లో మ్యాచ్ల పరంగా ఆడుతున్న ఇటలీ మంచి పోటీని అయితే ఇస్తూనే ఉంది, దాదాపు ప్రతి టీం మీద కూడా. అలాగే ఇంగ్లాండ్ మీద జరిగే మ్యాచ్ గురించి ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ అయితే ఎంచుకున్నారు. ఓపెనర్స్ గా సాల్ట్, బట్లర్ ఇద్దరు క్రీజ్లోకి వచ్చారు. ఇటలీ మొదటి ఓవర్ బౌలింగ్ స్మట్స్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పుడు 9 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ హసన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. రెండో ఓవర్ పూర్తయ్యేటప్పుడు 21 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ జీ స్టీవర్ట్, బట్లర్ 3 రన్స్ మాత్రమే చేసి 4 బాల్స్ కి హెచ్మనంటి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా ప్రధానమైన ఇంగ్లాండ్కు సంబంధించి మెయిన్ బ్యాటర్ బట్లర్ అవుట్ అవడం జరిగింది. 3 రన్స్ మాత్రమే చేసి అద్భుతమైన బౌలింగ్ తోటి స్టీవర్ట్ హెచ్మనంటి క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి జాకబ్ బెతల్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 31 రన్స్, 1 వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. 4 ఓవర్ బౌలింగ్ హసన్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 33 రన్స్, 1 వికెట్. 5 ఓవర్ బౌలింగ్ జీ స్టీవర్ట్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 50 రన్స్, 1 వికెట్. 6 ఓవర్ బౌలింగ్ హసన్. ఫిల్ సాల్ట్ కూడా 28 రన్స్ మాత్రమే చేసి 15 బాల్స్ కి ఏ మోస్కా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా ఇద్దరు కూడా ఓపెనర్స్, ఇంగ్లాండ్ సంబంధించిన ఓపెనర్స్ పవర్ ప్లే పూర్తయ్యేలోపు అవుట్ అవడం జరిగింది. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. క్రీజులోకి బ్యాంటన్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 56 రన్స్ చేసి 2 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. పవర్ ప్లే పూర్తయింది. 7వ ఓవర్ బౌలింగ్ కలుగుమగే స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 66 రన్స్, 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ బీమనంటి బెటెల్ కూడా 23 రన్స్ చేసి 20 బాల్స్ కి జస్ప్రీత్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఇంగ్లాండ్ 3వ వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. అంటే ఇటలీ చేసే బౌలింగ్ విధానం అంత బాగుందని అర్థం చేసుకోవాలి. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్ లాంటి స్టేడియంలో అతి పేరు పొందిన ఎక్కువ మ్యాచ్లు అక్కడే జరిగింది. దాదాపు ఇండియాకు సంబంధించి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం కట్టక ముందు ఎక్కువ మ్యాచ్లు కలకత్తాలోనే జరుగుతూ ఉండేవి. ఈ విధంగా మంచి పేరు ఉన్న స్టేడియంగా, మంచి పిచ్చిగా, మంచి గ్రౌండ్ గా పేరున్న కలకత్తా లాంటి ఈడెన్ గ్రౌండ్ లో ఇటలీ చేసే ప్రయత్నం బౌలింగ్ ద్వారా, బ్యాటింగ్ ద్వారా, అలాగే ఫీల్డింగ్ ద్వారా చూపించే గేమ్ ప్లానింగ్ ఇంగ్లాండ్ కి అంటే క్రికెట్ కి పుట్టినిల్లైన ఇంగ్లాండ్ కూడా అంత ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పుకోవడానికి ఇదే ఉదాహరణ. ఈ విధంగా బెతలు 23 రన్స్ చేసి 20 బాల్స్ కి జస్ప్రీత్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి హ్యారీ బ్రూక్ వచ్చారు, కెప్టెన్. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 72 రన్స్, 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ స్మట్స్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 76 రన్స్, 3 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ కలుగుమగే 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 82 రన్స్, 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ స్మట్స్ కెప్టెన్ బ్రూక్ 14 రన్స్ మాత్రమే చేసి 9 బాల్స్ కి కీపర్ మీడ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా ఇంగ్లాండ్ కెప్టెన్ కూడా వెంటనే నిలబడడం జరిగింది. ఈ విధంగా ఇటలీ బౌలింగ్ చాలా బాగుందని చెప్పుకోవాలి. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 93 రన్స్, 4 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ బీమనంటి క్రీజ్లోకి సాంకరన్ వచ్చారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 97 రన్స్, 4 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ కలుగుమగే బ్యాంటన్ కూడా 30 రన్స్ మాత్రమే చేసి 21 బాల్స్ కి బీమనంటి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా వెంటనే ఇంగ్లాండ్ వికెట్లను అయితే కోల్పోతూనే ఉంది. ఏ బ్యాటర్ కూడా ఎక్కువ రన్స్, కనీసం అర్ధ సెంచరీ వరకు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటలీ లాంటి టీం మీద ఇంగ్లాండ్ లాంటి బ్యాటర్స్ తడబడుతున్నారని చెప్పుకోవాలి బౌలింగ్ పరంగా. తర్వాత క్రీజ్లోకి జాక్స్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 107 రన్స్, 5 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. 14వ ఓవర్ బౌలింగ్ బీమనంటి 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 114 రన్స్, 5 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. డ్రింక్స్ బ్రేక్ 15వ ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 124 రన్స్, 5 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ బీమనంటి 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 144 రన్స్, 5 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ కలుగుమగే శామ్ కరణ్ కూడా 25 రన్స్ మాత్రమే చేసి 19 బాల్స్ కి స్మట్స్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి ఓవర్టన్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ మాత్రం చేసి 6 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. 18వ ఓవర్ బౌలింగ్ జీ స్టీవర్ట్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 174 రన్స్, 6 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ హసన్ 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 187 రన్స్, 6 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ జీ స్టీవర్ట్ ఓవర్టన్ 15 రన్స్ మాత్రం చేసి 9 బాల్స్ కి కలుగుమగే క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. 3 బాల్స్ మిగిలి ఉండగా ఆర్చర్ క్రీజ్లోకి వచ్చారు. ఇక్కడ జాక్స్ ఒకడే అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసుకోగలిగాడు. 21 బాల్స్ కి 50 పూర్తి చేసుకున్నాడు. చాలా హిట్ బ్యాటింగ్ అయితే చేసి మంచి బౌండరీ అయితే సాధించాడు. వరుసగా వస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్స్ అందరూ అవుట్ అవుతున్న సమయంలో విల్ జాక్స్ ఒక్కడే అద్భుతంగా బ్యాటింగ్ అయితే చూపించారని చెప్పుకోవాలి. ఈ విధంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 202 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. టార్గెట్ అయితే మంచి టార్గెట్ అయితే ఇచ్చారు. ఇటలీ పరంగా 202 రన్స్ కు అయితే టార్గెట్ గా ఇవ్వడం జరిగింది. 202 రన్స్ అంటే ఇటలీ ఛేదించగలుగుతుందా అనే విధంగా ఉంది. విల్ జాక్స్ మాత్రం 53 రన్స్, 22 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచారు. తన బ్యాటింగ్ తోటి అద్భుతమైన స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లి ఇటలీకి మంచి టార్గెట్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. బౌలింగ్ పరంగా చూసుకుంటే కలుగుమగే స్టీవర్ట్ 2 వికెట్లు తీశారు. స్మట్స్ హసన్ బీమనంటి 1 వికెట్ చొప్పున తీశారు. ఈ విధంగా వికెట్ల పతనం కూడా చూసుకున్నట్లయితే 21కి మొదటి వికెట్, 54 రెండో వికెట్, 67, 92, 105, 159, 194 వరకు ఈ విధంగా వికెట్ల పతనం అయితే కొనసాగి 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 202 రన్స్ అయితే చేయగలిగింది ఇంగ్లాండ్. ఇటలీ టార్గెట్ 203 రన్స్ టార్గెట్ చేయగా ఓపెనర్స్ గా క్రీజ్లోకి ఏ మోస్కా బ్రదర్స్ ఇద్దరు మోస్కా బ్రదర్స్ వచ్చారు. ఈ విధంగా మోస్కా బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నేపాల్ టీం మీద వీరిద్దరు బ్రదర్స్ ఇద్దరు కలిసి టార్గెట్ చేయాలని చేశారు. వికెట్ పడకుండా 10 వికెట్ల తేడాతోటి నేపాల్ మీద వీళ్ళు విజయాన్ని సొంతం చేసుకున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఇటలీ చూపించే ప్రతిభా ప్రదర్శన చాలా బాగుందని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా, గేమ్ ప్లానింగ్ పరంగా కూడా చాలా అద్భుతమైన ప్లానింగ్ తో ముందుకెళ్తారని చెప్పుకోవాలి. గేమ్ ని చాలా డెవలప్ అయితే చేసుకున్నారు. మొదట వచ్చి స్కాట్లాండ్ మీద ఆడిన గేమ్ తో చూసుకుంటే ఇప్పుడు ఈ గేమ్ తో చూసుకుంటే చాలా మెరుగుదల అయితే కనిపించిందని చెప్పుకోవాలి. ఈ విధంగా స్కాట్లాండ్ మీద తొలి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నేపాల్ మీద అద్భుతమైన విజయాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ మీద కూడా మంచి పోటీని అయితే ఇస్తున్నారు. ఈ విధంగా ఆర్చర్ మొదటి ఓవర్ బౌల్ చేయడానికి అయితే వచ్చారు ఇంగ్లాండ్ బౌలర్. ఏ మోస్కా రన్స్ ఏమి చేయకుండానే ఒక బాల్ కి బ్రూక్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మొదటి ఓవర్లోనే వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఇటలీ బ్యాటర్స్. క్రీజ్లోకి స్మట్స్ వచ్చారు. స్మట్స్ కూడా రన్స్ ఏమి చేయకుండానే 4 బాల్స్ కి ఖాతా ఓపెన్ చేయకుండానే ఓవర్టన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి హెచ్మనంటి వచ్చారు. ఇప్పటికీ 1 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 1 రన్ మాత్రమే చేసి 2 వికెట్లను కోల్పోయింది ఇటలీ. 2వ ఓవర్ బౌలింగ్ ఓవర్టన్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 9 రన్స్, 2 వికెట్లు. 3వ ఓవర్ బౌలింగ్ ఆర్చర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 18 రన్స్, 2 వికెట్లు. 4వ ఓవర్ బౌలింగ్ ఓవర్టన్ కెప్టెన్ హెచ్మనంటి 12 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ కి కీపర్ బట్లర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా
ఇటలీ వరుసగా ముఖ్యమైన వికెట్లను కోల్పోతుందని చెప్పుకోవాలి. క్రీజులోకి బి మనింటి వచ్చారు. మనింటి బ్రదర్స్ హెచ్ మనింటి కెప్టెన్ అవుట్ అయిన తర్వాత బి మనింటి ఇప్పుడు వరకు బౌలింగ్ చేసిన బి మనింటి కూడా ఇప్పుడు బ్యాటింగ్ అయితే రావడం జరిగింది. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 26 రన్స్ 3 వికెట్లను కోల్పోయింది ఇటలీ. 5 ఓవర్ బౌలింగ్ ఆర్చర్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 34 రన్స్ 3 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ జాక్స్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 47 రన్స్ 3 వికెట్లు కోల్పోయింది ఇటలీ. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్ 7 ఓవర్ బౌలింగ్ ఆదిల్ రషీద్ బౌల్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు వరకు ఫాస్ట్ బౌలర్లు అయితే కొంతవరకు బౌల్ చేయడంగా ఈ విధంగా జాక్స్ అలాగే ఆదిలు ఇద్దరు స్పిన్ బౌలింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఆదిల్ బౌలింగ్ లో 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 54 రన్స్ 8 ఓవర్ బౌలింగ్ డాసన్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 63 రన్స్ 3 వికెట్లు. 9 ఓవర్ బౌలింగ్ శామ్ కర్న్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. మోస్కా మనింటి భాగస్వామ్యం ఇక్కడ చాలా బాగుంది అనిపించే విధంగా 50 రన్స్ అయితే పూర్తి చేసుకోగలిగారు. చాలా బాగుంది. ఇప్పటికీ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 79 రన్స్ చేసి 3 వికెట్లను కోల్పోయారు ఇటలీ. 10 ఓవర్ బౌలింగ్ ఆదిలు 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 84 రన్స్ 3 వికెట్లు. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11 ఓవర్ బౌలింగ్ డాసన్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 93 రన్స్ 3 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ జాక్స్. బి మనింటి 60 రన్స్ చేసుకోగలిగారు. తన అర్ధ సెంచరీతో పాటు 60 రన్స్ చేసి 25 బాల్స్ కి చాలా బాగుంది అనిపించింది. బాంటన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా బి మనింటి దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ తన అద్భుతమైన ప్రదర్శన అయితే చూపిస్తూనే ఉన్నారు. క్రీజ్లోకి జీ స్టీవర్ట్ వచ్చారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 114 రన్స్ 4 వికెట్లను కోల్పోయింది ఇటలీ. 13 ఓవర్ బౌలింగ్ డాసన్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 122 రన్స్ 4 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ ఓవర్టన్ 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 128 రన్స్ 4 వికెట్లు. డ్రింక్స్ బ్రేక్ 15 ఓవర్ బౌలింగ్ ఆదిలు జేమోస్కా 43 రన్స్ 34 బాల్స్ కి బాంటన్ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి కాంపోజిషన్ వచ్చారు. 15 ఓవర్లకి 136 రన్స్ 5 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ ఎస్కరన్ కాంపోజిషన్ 2 రన్స్ మాత్రం చేసి 6 బాల్స్ అవుట్ అవడం జరిగింది. బాంటన్ క్యాచ్ గా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి మీరు వచ్చారు. రన్స్ ఏమి చేయకుండా కీపర్ బట్ల క్యాచ్ అవుట్ అయ్యారు. క్రీజ్లోకి జస్ప్రీత్ వచ్చారు. 16 ఓవర్లకి 139 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయింది. 17 ఓవర్ బౌలింగ్ ఆర్చర్ 17 ఓవర్లకి 152 రన్స్ 7 వికెట్లు. 18 బాల్స్ మిగిలి ఉండగా 51 రన్స్ కావాలి ఇట్లా గెలుపు కోసం. 18 ఓవర్ బౌలింగ్ ఆదిలు 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 173 రన్స్ 7 వికెట్లు. 30 రన్స్ కావాలి 12 బాల్స్. 19 ఓవర్ బౌలింగ్ ఎస్కరన్ జీ స్టీవర్ట్ 40 రన్స్ చేసి 23 బాల్స్ కి డాసన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి కలుగుమడి వచ్చారు. 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 178 రన్స్ 8 వికెట్లు. 6 బాల్స్ 25 రన్స్ కావాలి. 20 ఓవర్ బౌలింగ్ ఓవర్టన్ జస్ప్రీత్ 12 బాల్స్ 10 రన్స్ చేసి జాక్స్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఆఖరి వికెట్ క్రీజ్లోకి వచ్చారు. హసన్ 20 ఓవర్లకు 178 రన్స్ మాత్రం చేసి ఆల్ అవుట్ అయ్యారు. ఈ విధంగా ఇటలీ ఇంగ్లాండ్ చేసిన టార్గెట్ చేతనగా 178 రన్స్ వరకు చేరుకోగలిగి 24 రన్స్ తేడాతోటి ఓడిపోవడం జరిగింది. 24 రన్స్ తేడాతోటి ఇంగ్లాండ్ గెలిచారని చెప్పుకోవాలి. ఈ విధంగా బ్యాటింగ్ చేసిన విధానం ఇంగ్లాండ్ కంటే కూడా బ్యాటింగ్ విధానం బౌలింగ్ విధానం ఇటలీదే చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటలీ టీము చూపించిన టీమ్ స్పిరిట్ గేమ్ ప్లానింగ్ చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఈ విధంగా ఇంగ్లాండ్ బౌలింగ్ పరంగా చూసుకుంటే ఓవర్టన్ ఎస్కరన్ 3 వికెట్లు తీసుకున్నారు. ఆర్చర్ 2 వికెట్లు ఆదిలు జాక్స్ 1 వికెట్ చొప్పున తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వికెట్ పతనం కూడా చూసినట్లయితే 1 రన్ వద్ద మొదటి వికెట్ అలాగే మళ్ళీ ఒక 2 రన్ రాకముందే మళ్ళీ 1 రన్కి 2వ వికెట్. ఈ విధంగా వెంటనే మొదటి ఓవర్లో 2 వికెట్లను కోల్పోయిన ఇటలీ 22 రన్స్ వద్ద 3 వికెట్ కోల్పోయింది. తర్వాత 114 వద్ద 4 వికెట్ 135 వద్ద 138కి మళ్ళీ 138కి వికెట్ పడింది. 178 మళ్ళీ 178కి ఈ విధంగా వికెట్లను కోల్పోయిన 178 వరకు అయితే టార్గెట్ ఛేదన పరంగా 178 వరకు అయితే రన్స్ చేయగలిగారు. 24 రన్స్ తోటి తేడాతోటి మాత్రమే ఇంగ్లాండ్ గెలుపుని సాధించుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా విల్ జాక్స్ 53 రన్స్ 22 బాల్స్ కి చేసిన అర్ధ సెంచరీకి ప్రతిఫలంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే అందుకోవడం జరిగింది విల్ జాక్స్ కి. ఈ విధంగా ఇంగ్లాండ్ బొటాబొటిగానే గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇటలీ పరంగా బ్యాటింగ్ పరంగాను బౌలింగ్ పరంగాను మంచి దీటైన పోటీని అయితే ఇచ్చారు ఇంగ్లాండ్ మీద. ఖచ్చితంగా ఇటలీకి సంబంధించి కూడా సపోర్టర్స్ ఇక్కడ కలకత్తా ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో మొదటి నుంచి కూడా ఇటలీ పరంగా ముందు స్కాట్లాండ్ మీద జరిగిన మ్యాచ్ లోను నేపాల్ మీద జరిగిన మ్యాచ్ లోను ఇలా గ్రూప్ పరంగా జరిగిన అన్ని మ్యాచ్ల్లోనూ కూడా ఇటలీకి సపోర్టర్స్ చాలా ఎక్కువ మంది వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. ఇటలీ నుంచి వచ్చిన ఈ టీమ్ మెంబర్స్ లోని ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు సపోర్టర్స్ కావచ్చు చాలా అద్భుతంగా ఇటలీని సపోర్ట్ చేస్తూ ప్రతిసారి బౌండరీ వచ్చినప్పుడు వికెట్ తీసినప్పుడు బ్యాటింగ్ పరంగాను బౌలింగ్ పరంగాను ఫీల్డింగ్ పరంగాను వారిని అభినందిస్తూ చప్పట్లతోటి కేకలతోటి గోలలు చేస్తూ ఇళ్లలో వేస్తూ చాలా అద్భుతంగా అయితే ప్రదర్శనను తిలకిస్తూ సపోర్ట్ చేస్తూ వారిని బాగా అభినందిస్తూ సపోర్ట్ పరంగా చాలా అద్భుతంగా సపోర్టర్స్ క్రీడా మైదానంలో కనిపిస్తున్నారు. ఇంగ్లాండ్కి అలాంటి సపోర్టర్స్ అయితే కనిపించలేదని చెప్పుకోవాలి. ఇది ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.